అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 అయితే నడుస్తుంది ఇంగ్లాండ్ లో. నిజంగా అసలు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఎనర్జీ అయితే తగ్గిపోయింది. ఎందుకంటే ఐర్లాండ్ తో T20 సిరీస్ అయితే ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి, గెలిస్తేనే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఒక ఎనర్జీ అయితే వస్తుందని అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అవునా కదా! అది కాకుండా మ్యాచ్ 10 గంటలకుంది బ్రో. మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి 2 గంటలయితే అవుతుంది. ఎలా బ్రో చూసేది? అవునా కదా! ఏం చేసేయలేదు. చూడనే చూడాల. దీంట్లో గుడ్ న్యూస్ అయితే ఉంది. ఏమంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 అంటే లాస్ట్ 2 T20 సిరీస్‌లు ఇంగ్లాండ్‌లో అయితే జరిగాయి. అంటే ఇంగ్లాండ్‌ని ఓడించింది. ఇండియా 2 సిరీస్‌లు అయితే ఓడించి 2 సిరీస్‌లు అయితే గెలిచింది. ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ మీద. అవునా కదా! ఇది ఒక లెక్కలో చెప్పాలంటే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇండియన్ టీమ్‌కి. కానీ బ్యాడ్ న్యూస్ ఏమంటే ఐర్లాండ్‌తో సిరీస్ అయితే ఓడిపోయింది కాబట్టి ఇది ఒక లెక్కలో చెప్పాలంటే బ్యాడ్ న్యూస్. అది కాకుండా కెప్టెన్ చేంజ్ అయ్యాడు కాబట్టి టీమ్ అయితే చేంజ్ అయింది కాబట్టి అయినా కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వాలా, ఇండియన్ టీం గెలవాలా. ఈ ఫస్ట్ మ్యాచే కాదు T20 సిరీస్ కంప్లీట్‌గా ఇండియన్ టీం గెలవాలని అయితే మనమైతే కోరుకుందాం. ఇదిలా ఉంటే జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ T20 బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఒక బిగ్ స్టేట్మెంట్ అంటే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. ఫస్ట్ బాల్‌కి అవుట్ చేస్తారు బ్రో. వైభవ్ సూర్యవంశిని ఫస్ట్ బాల్‌కే అవుట్ చేస్తాను అనైతే బిగ్ ఛాలెంజ్ అయితే విసిరాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి రాజస్థాన్ రాయల్స్‌కి అయితే ఆడారు కాబట్టి నాకు బాగా తెలుసు. వైభవ్ సూర్యవంశి వీక్‌నెస్ ఏంటి అని నాకు బాగా తెలుసు. వైభవ్ సూర్యవంశికి ఎలాంటి బాల్స్ వేయాలా, ఎలాంటి బాల్స్ వేయకూడదు, ఎలాంటి బౌన్సర్స్ వెయ్యాలి వైభవ్ సూర్యవంశికని నాకు బాగా తెలుసు. ఫస్ట్ బాలే వైభవ్ సూర్యవంశినైతే అవుట్ అయితే చేస్తాననైతే బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే వైభవ్ సూర్యవంశిని ఫస్ట్ బాల్ అవుట్ చెయ్యకపోతే, అసలు ఔటే చెయ్యకపోతే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు వైభవ్ సూర్యవంశి. మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. అందుకే చాలా అంటే చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర వైభవ్ సూర్యవంశిని ఔట్ చేయడానికి. నా ప్లాన్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాననైతే చాలామంది అంటే జోఫ్రా ఆర్చర్ అయితే చెప్పాడు. ఫస్ట్ బాల్ 6 పోకుండా చూసుకోరా కర్రోడా అని అయితే చాలామందైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ బాల్ ఔట్ చేయడం కాదు, ఫస్ట్ బాలే 6 కొట్టకుండా చూసుకో వైభవ్ సూర్యవంశి అని అయితే చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అవును. అంటే వైభవ్ సూర్యవంశి, జోఫ్రా ఆర్చర్ ఒకే టీమ్‌కి ఆడారు కాబట్టి రాజస్థాన్ రాయల్స్‌కి. వైభవ్ సూర్యవంశి వీక్‌నెస్సు మోస్ట్‌లీ తెలిసుండొచ్చు. అవును గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ వస్తే గదా! అవును గదా! వైభవ్ సూర్యవంశికి ఇంగ్లాండ్ T20 సిరీస్‌లో మనస్ఫూర్తిగా ఛాన్స్ దొరకాలని, ఛాన్స్ రావాలని నేను కోరుకుంటున్నానని జోఫ్రా ఆర్చర్ మనస్ఫూర్తిగా మాటలైతే చెప్పాడు. చూద్దాం వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ అయితే దొరకదు అనైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ చాయిస్ సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మగా అయితే ఉంది కాబట్టి. అవును గదా! వైభవ్ సూర్యవంశికి అయితే ఛాన్స్ అయితే రాదు. ఒకవేళ ఛాన్స్ ఏమన్నా వస్తే మంచిదే. అవునా గదా! ఎందుకంటే సీనియర్స్ కాబట్టి. మనం అంటే సంజు శాంసన్ లాస్ట్ T20 వరల్డ్ కప్‌లో పెర్ఫార్మన్స్ మనం మర్చిపోకూడదు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.